సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఉదయబాబు మాస్టారి కథలు ఛానల్కు మీ అందరికీ శుభ స్వాగతం. సీనియర్ కథ రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ ధారావాహిక 41వ భాగం ఈరోజు మనం విందాం. అయితే ఆ భాగంలోకి వెళ్ళబోయే ముందుగా 40వ భాగంలో ఏం జరిగిందో ఒకసారి చిన్నగా గుర్తు చేసుకుందాం. 40వ భాగంలో ఆ సాయంత్రం పణిధర్ ఆఫీస్ నుంచి తిన్నగా శ్రావణ్ ఇంటికి వస్తాడు. మళ్ళీ శ్రావణ్, పణిధర్, రాజన్, శ్రీకృష్ణ నలుగురు కూడా ఎన్నో అంశాల గురించి చర్చించుకుంటారు. శ్రీకృష్ణ చేసిన గులాబ్ జామున్ తిని మెచ్చుకుంటాడు పణిధర్. ఆమెనికి ఏమని బాక్సులో పెట్టి ఇస్తాడు శ్రీకృష్ణ తన అనుభవంలోని ప్రతి మంచి విషయాన్ని అందరితో పంచుకోవడంతో అక్కడి వారందరికీ కూడా ఎన్నో విషయాలు తెలుస్తాయి. మర్నాడు ఉదయం శ్రావణ్ ఆఫీస్కి బయలుదేరతాడు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చలపతి అంకుల్ని ఓసారి తమ వద్దకు పంపించమంటాడు శ్రీకృష్ణ రాజన్లు 2 రోజుల్లో వెళ్ళిపోతున్నారని, వారికి చూడని ప్రదేశాలు ఏమైనా మిగిలిపోతే వాటిని చూపించమని చలపతికి పురమాయిస్తాడు శ్రావణ్. ప్రదేశాలు చూశాక చలపతితో బట్టల షాపుకు తీసుకువెళ్ళమంటాడు శ్రీకృష్ణ. ఆమెని కోసం చీర తీసుకుంటాడు శ్రీకృష్ణ. చలపతికి శ్రావణ్ ఫోన్ చేసి వారి ముగ్గురిని పణిధర్ ఇంటికే రమ్మనమని, తాను ఆఫీస్ పూర్తయిన వెంటనే పణిధర్ వాళ్ళ ఇంటికి వచ్చేశామని, పిల్లల కోసం ఎదురు చూస్తున్నామని చెబుతాడు శ్రావణ్. ఆ తర్వాత ఏం జరిగిందో 41వ భాగంలో విందాము మరి. జీపు గుమ్మంలో ఆగ్గానే పణిధర్ బయటికి వచ్చి శ్రీకృష్ణ, రాజన్లను ఆప్యాయంగా లోపలికి తీసుకువెళ్ళాడు. హాయ్ అక్క, ఆరోగ్యం ఎలా ఉంది? నీరసం తగ్గిందా అని పలకరించారు ఇద్దరు ఆమనిని. బాగుందయ్యా, రండి కూర్చోండి. అన్నయ్య కొంట్లో బాగుండని హడావిళ్ళు మీరు మా ఇంటికి ఎక్కడ రాకుండా వెళ్ళిపోతారో అని కంగారు పడ్డాను. పాపం శ్రావణ్ అన్నయ్యని మీరిద్దరూ బాగా చూసుకున్నారట కదా. మా ఆయన పార్టీకి వెళ్ళకుండా దేవుడే రక్షించాడు, లేకపోతే నేను చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని అంది ఆమని. పణిధర్ అందరికీ మంచినీళ్ళు ఇచ్చాడు. చలపతి శారీ ప్యాకెట్టు, పూలు, పళ్ళు, కుంకుమ అన్నీ తీసుకువచ్చి శ్రీకృష్ణకి అందించాడు. అక్క, ఒక పళ్ళెం కావాలి అన్నాడు. పణిధర్ లోపలికి వెళ్ళి ఒక స్టీల్ ప్లేట్ తీసుకొచ్చాడు. వాటిని పళ్ళెంలో ఉంచి పణిధర్తో అన్నాడు శ్రీకృష్ణ, అన్నయ్య, మళ్ళీ మేము మీ ఇంటికి ఎప్పుడు రాగలమో మీరే బొట్టు పెట్టి నా తరపున అక్కయ్యకి ఇవ్వండి అన్నాడు శ్రీకృష్ణ. వీడేమో అన్నయ్య, తనేమో అక్కయ్య. బాగుంది కృష్ణ మీ వరుస. శ్రావణ్ పక్కపక్క నవ్వేశాడు. ఏంటి కృష్ణ ఇదంతా అని అడిగింది ఆమని ఆర్ద్రతతో. నిన్ను అక్క అని పిలిచినవాణ్ణి నీ దగ్గరికి ఒత్త చేతులతో ఎలా వస్తాననుకున్నావక్క? నీ సొంత తమ్ముడే ఇచ్చాడనుకో, తీసుకోవా అన్నాడు శ్రీకృష్ణ. ఆమెని శ్రీకృష్ణ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని అతని సొట్టబొగ్గలను చిదిమింది. వాళ్ళు బయట నుంచి తిరిగి వచ్చారు పాపం, వాళ్ళ కాస్త టిఫిన్లు పెట్టండి అని పణిధర్కి ఆమెని పురమాయిస్తూ ఉండగానే ల్యాండ్ ఫోన్ మోగింది. ఫోన్ అందుకుంది ఆమెని. హలో నాన్న, నేనా? బాగానే ఉన్నాను. అన్నట్టు మీతో పనిచేశారు శంకరశాస్త్రి మాస్టారు, గుర్తున్నారా? ఆయనే నాటకాలు వేసేవారు. వాళ్ళ ఆఖరి అబ్బాయి పాటలు కూడా పాడేవాడు. వాళ్ళ నాన్నగారితో నాటకాలు కూడా వేసేవాడు. అతను మీ అల్లుడి గారి ఫ్రెండ్ శ్రావణ్ ఉన్నాడుగా, వాళ్ళ తమ్ముడికి స్నేహితుడు. వాళ్ళిద్దరూ మన ఇంటికి వచ్చారు. ఇప్పుడు నువ్వెప్పుడో చిన్నప్పుడు చూసుంటావు, గుర్తుపట్టలేవనుకో, అయినా ఓసారి పలకరించు అని ఫోన్ని శ్రీకృష్ణకిస్తూ అంది ఆమని. కృష్ణ, మా నాన్నగారు. మాట్లాడు అంది. ఏం మాట్లాడినాక ఏమనుకుంటారు ఏమో అని అంటూనే, హలో అంకుల్, నమస్తే. నేను శంకరశాస్త్రి గారు ఆఖరబ్బాయిని. బాగున్నారా సార్? మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది సార్ అని 10 నిమిషాలు పైగా మాట్లాడేస్తుంటే వింతగా చూస్తూ ఉండిపోయారు రాజన్, శ్రావణ్లు. ఈలోగా పణిధర్ చలపతి సహాయంతో డైనింగ్ టేబుల్ మీద టిఫిన్లు ఏర్పాటు చేశాడు. కృష్ణ ఫోన్ మాట్లాడి వచ్చేశాక అందరూ డైనింగ్ టేబుల్ వద్దకు చేరారు. మీకోసం తెలిసిన వాళ్ళ ఇంట్లో శుచిగా శుభ్రంగా వంటలు చేయించి తెప్పించాను. మీరేమీ అనుమానపడకుండా తినండి. బయట తింటే కంఠం పాడైపోతుందని నీకు భయమటగా అన్నాడు పణిధర్. ఒక్కరోజుకి ఏమవుతుందన్నయ్య, మీరు మమ్మల్ని మరీ సుకుమారంగా చూసేస్తున్నారు అన్నాడు శ్రీకృష్ణ. ఆవడ, పెరుగు, బొబ్బట్లు చేయించాను, మొహమాట పడకుండా తినండి అంది ఆమని. అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ టిఫిన్ లాంటి భోజనం చేశారు. టిఫిన్లు పూర్తయ్యాక అడిగింది ఆమని, ఇప్పుడు నీ గానమాధుర్యంతో మా ఇల్లు తరించాలి అని. ఇప్పుడేగా తిన్నాను, అపశృతులు వస్తే మరి నా తప్పు కాదు మరి అన్నాడు శ్రీకృష్ణ. మా ఇంటికి వచ్చి నువ్వు పాడి వెళ్ళావు అన్న జ్ఞాపకం కోసం అడుగుతున్నాను రా అంది ఆమెని. పాట పాడినందుకు గిఫ్ట్ రెడీగా ఉంది లేవాయ్ అన్నాడు పణిధర్ నవ్వుతూ. రాజు, నిన్నే పాడమని అక్క అడుగుతోంది అన్నాడు శ్రీకృష్ణ. రాజుగారికి పాటలు పాడడం కూడా నేర్పావా? తిన్నది కడుపులో ఉండాలని లేదా? నువ్వు పాడేసేయి, పాడేస్తే ఒక పని అయిపోతుంది అన్నాడు శ్రావణ్ నవ్వుతూ.
అక్కినేని నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారు కలిసి జంటగా నటించిన ఇద్దరమ్మాయిలు అనే సినిమాలో ఈ చల్లని లోగిలిలో ఈ బంగారు కోవెలలో ఆనందము నిండాలి, అనురాగం పండాలి అంటూ పి సుశీలమ్మ గారు పాడిన పాట పాడాడు శ్రీకృష్ణ. పాట పూర్తయింది. సందర్భానికి తగ్గ పాట పాడమంటే నీ తర్వాతే. చాలా బాగా పాడావు శ్రీకృష్ణ, అద్భుతంగా వచ్చింది పాట అంది ఆమని. నీకున్న మగ కంఠంతో పాడడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదా కృష్ణ? ఫణిధర్ అడిగాడు. ఆ ప్రశ్నకు శ్రీకృష్ణ ఒక్కసారి ఆలోచనలో పడ్డాడు. ఈలోగా ఫణిధర్ లోపలికి వెళ్ళి ఏవేవో వస్తువులతో వచ్చాడు. మీరు అడిగింది నిజమే అన్నయ్య, ఆ ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. దానికి కారణం నా పాట విని ఒక్కరు చేదరించుకున్న అలా మగ కంఠంతో పాడాలి అని ఆలోచించేవాణ్ణేమో, కానీ నీలా అమ్మాయిలే పాడలేరు అనేవారు విన్న ప్రతివారును. మీరు చెప్పారుగా, ఇప్పుడు ఆలోచిస్తాను ఖాళీ దొరికినప్పుడు అన్నాడు శ్రీకృష్ణ. ఇది మీ ఇద్దరికీ మా గిఫ్ట్ అంటూ ఫణిధర్ 2 ఖరీదైన లెదర్ పర్సులు చెరొకటి శ్రీకృష్ణకు, రాజన్కు ఇచ్చాడు. మీరు మీ సంపాదన ప్రారంభించాక మొదటిసారి ఆ పర్సులోనే పెట్టుకోవాలి. ఆ దేవుడి దయ వలన న్యాయమైన మీ సంపాదన వేలల్లోంచి లక్షల్లోకి మారాలి అంది ఆమని. ఎంత అభిమానం ఉంటే మాత్రం సంపాదించిన లక్షలు ఈ పర్సులో ఎక్కడ పడతాయక్క అన్నాడు శ్రీకృష్ణ. అప్పుడు లేడీస్ పర్స్ కొనిస్తాను లేవాయ్, అందులో దాచుకుంది గాని అని నవ్వింది ఆమని. ఆ అవసరం నీకు రానివ్వనులే, మా ఆవిడికి నేనే కొనిస్తాను నవ్వాడు శ్రీకృష్ణ. సరే, భోజనాలు కూడా అయ్యాయి, మేం వెళ్ళొస్తాన్రా అన్నాడు శ్రావణ్. శ్రీకృష్ణ ఆమని తండ్రి గారి నెంబర్ అడిగి తీసుకున్నాడు. మరి వెళ్ళొస్తానక్క, రేపు రాత్రి బస్కే మా ప్రయాణం. వెళ్ళాక ఫోన్ కొనుక్కుంటాను కాబట్టి మాట్లాడుతూ ఉంటాను, మరి వెళ్ళిరామా అన్నాడు శ్రీకృష్ణ. సరే, మీరిద్దరూ కూడా చక్కని ఫలితాలతో పరీక్షలు పాస్ అయి మంచి ఉద్యోగాల్లో చేరాలి. అన్నట్టు నువ్వు మా పెళ్లి ఆల్బమ్ చూడనేలేదు కదూ అంది ఆమని. ఓ పని చేయక నాకు ఇప్పుడు ఇవ్వు, రేపు చలపతి అంకుల్ ఉదయం అన్నయ్యని ఆఫీసుకి తీసుకువెళ్ళేటప్పుడు ఆయనకి ఇచ్చి పంపేస్తాను అన్నాడు శ్రీకృష్ణ. ఆమని ఇచ్చిన ఆల్బమ్ని తీసుకుని రాజన్కి ఇచ్చాడు శ్రీకృష్ణ. ఆమని ఫణిధర్ జీపు దాకా వచ్చి వాళ్ళ ముగ్గురికి శుభరాత్రి చెప్పారు. జీప్ కదిలింది. ఆ రాత్రి ఇంటికి వచ్చి పడుకున్నాక పాత జ్ఞాపకాలతో శ్రీకృష్ణకు చాలాసేపు నిద్ర పట్టలేదు. ఉమ్మడి కుటుంబాలు, ఆనాటి సామాజిక వ్యవస్థ ఇవన్నీ గుర్తొచ్చాయి. కేవలం గత 25 ఏళ్లలో వచ్చినంత మార్పు అంత క్రితం గత 100 ఏళ్లలో రాలేదంటే మనిషి మేధస్సు ఎంతగా ఎదిగిందో చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. తాను మరెంతో సుఖంగా బతకడం కోసం సాంకేతిక విప్లవం సాయంతో ఎంతో వేగంగా ముందుకు వెళ్ళడం అనే అంశం ప్రపంచంలో ప్రతి అక్షరాస్యునికి అత్యద్భుత విజ్ఞానాన్ని అందించడమే కాకుండా నిరక్షరాస్యులకు సైతం చదువు యొక్క ఆవశ్యకతను, అవసరాన్ని తప్పనిసరి అని తెలియచేస్తోంది అనుకున్నాడు అతను. ఇంకా పడుకోలేదా? రాజన్ ప్రశ్నకి ఉలిక్కిపడ్డాడు శ్రీకృష్ణ. లేదు, నీ గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు శ్రీకృష్ణ. నా గురించా? ఏమని ప్రశ్నించాడు రాజన్. ఏమీ లేదు, ఇప్పటికే సగం వివాహితుడివి కదా, ఒక్కసారి కూడా మీ ఆవిడతో మాట్లాడలేదా? ఆవిడ పేరేమిటి అని అడిగాడు శ్రీకృష్ణ. సగం వివాహితుడినేమిటి? ఓ, పెళ్లి కుదిరిపోయిందనా? తన పేరు గంగా భవాని. మా పెద్దక్కకి 2 అబ్బాయిలు, తర్వాత తను. అబ్బో, చాలా గారాబం అమ్మగారికి. 10వ తరగతితో చదువు ఆపేస్తామన్నారు. నేనే ఇంటర్మీడియట్ హెచ్టీసీ గ్రూప్ చదివించమని, అలా చదివితే కాలేజీ వాతావరణం ఏమిటో తెలుస్తుందని, దానివల్ల తనకు తెలియని కొత్త ప్రపంచం కొంతైనా తెలుస్తుందని చెప్పాను. ఏ కళ్ళుందో మహాతల్లి, చదివింది. పాస్ అయితే కనీసం BA డిగ్రీ చదివించమందును, కానీ ఆవిడకి 1, 2 సబ్జెక్ట్స్ ఉండిపోయాయి. తర్వాత తెలిసింది ఇంటర్ పాస్ అయితే డిగ్రీ చేయించమంటానని. మా అక్క ముందే ఊహించిందిట. మళ్ళీ ఆ ఖర్చు మనకెందుకు అని కూతురికి సలహా ఇచ్చి పరీక్షలు మిగిలేలా రాయమందట. అది సంగతి. ఈ ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు పుట్టింటి వైపు మాట్లాడతారు. అయ్యాక అమ్మ లేదు, నాన్న లేదు, మా వాటా మాకివ్వండి అని నిర్మోహమాట లేకుండా అడిగేస్తారు. ఇది సంగతి అన్నాడు రాజన్. పోనీ ఉత్తరమైనా రాయలేదా ఎప్పుడు అడిగాడు శ్రీకృష్ణ. ఉత్తరం రాశాను, తిరుగుటప్పాలో జవాబు వచ్చింది. సంతోషంగా విప్పి చదివాను. అది మా అక్క రాసింది. ఒరే తమ్ముడు, ఊహాలోకాల్లో తేలిపోతూ మీరిద్దరూ రాసుకునే ఉత్తరాలు చదువుకుంటూ అటు నువ్వు ఇటు నా కూతురు సంతోషంగానే ఉంటారు. రేపు పొరపాటున నీకు గాని దానికి గాని మధ్య చెడిందనుకో, అప్పుడు ఈ ప్రేమలేఖలు దాని పాలిటే శాపాలే ఏడిపిస్తాయి. మాటలు, ఉత్తరాలు అన్నీ పెళ్ళయ్యాకనే అని కాల్చి వాత పెట్టినట్టు రాసింది. మా నాన్న కూడా అది పెద్ద తిక్కమేళంరా బాబు, దాంతో పెట్టుకోకు, అది చెప్పినట్టే విను అన్నాడు. సరే,
ఈలోగా మనం చెడు పనులైతే చేయలేం కానీ లైన్ వేసుకోవడంలో తప్పులేదు కానీ చూపులతో సరిపెట్టుకోవడం అలవాటు చేసుకున్నాను. ఇది కథ అన్నాడు రాజన్ నిట్టూరుస్తూ. అమ్మని దీన్నే అమ్మ పెట్టదు అడుక్కు తినానివ్వదు అంటారు. అయ్యో పిచ్చాడా, రేపు పెళ్ళి అయితే శరణం నీ దివ్య చరణం అన్నమాట నీ పని. పక్కపక్క నవ్వేశాడు శ్రీకృష్ణ. పోనీ అలాగే అనుకో, పెద్దలు పెళ్లి చేసేది ఎందుకు కృష్ణ? ఇద్దరి మాట ఒకటిగా నమ్మకంతో పరస్పర అవగాహనతో కలిసిమెలిసి సుఖంగా ఉండాలనే కదా, అంతే కదా. వాళ్ళు డామినేట్ చేస్తే మనం తగ్గడం, సమయం వచ్చినప్పుడు నచ్చ చెప్పుకుని మన మార్గంలోకి తెచ్చుకోవడం, ఇదొకటే కదా మనకు మార్గం. నిత్యం దెబ్బలాడుకు చచ్చాం అనుకో, మా గంగ మంచిదే అనుకున్నా మా అక్కతో వేగడం చాలా కష్టం. అది విషయం 10 మందిలోనూ పెట్టేసి సినిమా చూపించేస్తుంది అన్నాడు రాజన్. అంత సర్దుకుపోయి బతకడం అవసరం అంటావా? నీకిష్టం లేదని చెప్పి బయట సంబంధం చేసుకోవచ్చుగా కవ్విస్తూ అడిగాడు శ్రీకృష్ణ. అది అయింది, నాకిష్టమే, కానీ దీనికి మా నాన్న ఒప్పుకోడు. ఊళ్ళో నా పరువు, బంధువుల్లో నా ప్రతిష్ట పోతాయి. అలా అయితే నేను చచ్చాక చేసుకో అన్నాడు. తూర్పు తిరిగి దండం పెట్టాను. పైగా గంగ తీసి పడేయాల్సిన అమ్మాయి కాదు, పెద్ద అందగత్తె కాకపోయినా ఒక కళ తక్కువైన లక్ష్మీదేవిలా ఉంటుంది. అవకాశం దొరికితే ఆధునికంగా మారాలి అని అనుకునే స్వంత ఆలోచనలు కల అమ్మాయి. పెళ్ళయ్యేంత వరకు వాళ్ళ అమ్మ మాట వింటుందేమో కానీ పెళ్ళయ్యాక చూడు బావా, నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకునేవాడివి, నిన్ను కష్టపెడతానా బావా అంది. అంతకన్నా భరోసా నాకేం కావాలి కృష్ణ అన్నాడు రాజన్. వెరీ గుడ్, జీవితం పట్ల మంచి అవగాహనతో ఉన్నావు రాజు, చాలా పాజిటివ్గా ఆలోచించావు, నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అన్నాడు శ్రీకృష్ణ. ఎన్ని వివరాలు అడిగావు సరే, పెళ్లి గురించి నీ అభిప్రాయం? ప్రేమ పెళ్లి మంచిదా, పెద్దలు కుదిర్చిన పెళ్లి మంచిదా అడిగాడు రాజన్ ఉత్సాహంగా. నీ ప్రశ్నకు సమాధానం తర్వాత చెబుతాను కానీ ఒక విద్యార్థి మాత్రం తాను చదువుకుంటున్న సమయంలో ప్రేమ దోమ అనడం నాకెందుకో నచ్చదు రాజు. ఎందుకంటే ప్రతి మనిషి ఏ వయసుకు తగ్గ పని ఆ వయసులో చేయాలి. ప్రతి వ్యక్తి తన 6వ సంవత్సరంలో 1వ తరగతితో చదువు ప్రారంభిస్తాడు. అక్కడి నుంచి తను చదువు పూర్తయ్యేంత వరకు, అంటే తనకు 23 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా నిరాఘాటంగా చదువును కొనసాగిస్తూ ఎన్నో విషయాలలో తన ప్రతిభను నిరూపించుకుంటూ ముందుకు సాగుతాడు. తనకంటూ కొన్ని కళలలో కానీ క్రీడలలో కానీ అభిరుచిని ఏర్పరచుకుంటాడు. ఈలోగా తనకు ఏ విషయంలో అభిరుచి ఉందో దానిలో కృషి చేస్తూ జీవితంలో స్థిరపడే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటాడు. తాను చదువు ప్రారంభం చేసిన నాటి నుంచి తన చదువు పూర్తయ్యేంత వరకు కూడా విద్యను ఒక కొబ్బరి చెట్టులాగానో ఒక తాటి చెట్టులాగానో తిన్నగా కొనసాగించాడనుకో, అతని దృష్టి అంతా చదువు మీద కేంద్రీకృతమవడం వల్ల అతను చాలా చాలా మంచి శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. తద్వారా అతని లక్ష్యాన్ని చేరుకుని మంచి ఉద్యోగం సంపాదించుకుని జీవితంలో స్థిరపడిపోతాడు. అప్పుడు పెద్దలు కుదిర్చిందైనా లేదా తన మనసుకు నచ్చిన అమ్మాయినైనా వివాహం చేసుకుంటాడు. నా ఉద్దేశంలో ఇది ఒక నిక్కచ్చి అయిన విద్యార్థి చేయవలసిన పని. కానీ ప్రస్తుత సమాజ పరిస్థితి ఏమిటి? 8వ తరగతి చదువుతున్న ప్రతి కుర్రాడు ఓ స్నేహితురాల్ని, ప్రతి ఆడపిల్ల ఒక స్నేహితుడిని వారికి వారే నిర్ణయం చేసుకుని ఎరా పోరా, ఏమే పోవే ఇలాంటి పిలుపులతో వయసు ఆకర్షణే తప్ప మానసిక పరిపక్వత లేని ప్రవర్తనతో సమాజం ఛేదరించుకునేలా ప్రవర్తిస్తున్నారు. పెద్ద చిన్న వయసు తారతమ్యం లేదు, పెద్దల ఏడ కనీసం గౌరవం లేదు. ఎంతసేపు పాశ్చాత్య నాగరికతను అనుకరించడం. దేశంలో గతంలో మగవాడు స్త్రీని ఎన్ని రకాలుగా మోసం చేశాడో తెలియచేసే సంఘటనలను టీవీలలో నేర చరిత్ర పేరుతో చూపిస్తున్నా తమకు మాత్రం అలా జరగదు అని ఊహించేసుకుని తీరా జరిగాక ఏ ఆత్మహత్య చేసుకోవడం, కొంచెం ధైర్యం గల అమ్మాయి అయితే కోర్టుకి ఎక్కడం, ఇవన్నీ ఎందుకు? పూర్వం స్త్రీని చూస్తే చెయ్యెత్తి నమస్కరించే విధంగా ఉండేది. కానీ ఈవేళ ఎంత పెద్ద వయసు గల స్త్రీనైనా చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ఆంటీ లేదా అది అని పిలిపించుకునే స్థితికి స్త్రీ దిగజారిపోయిందా లేదా పురుషుడు దిగజార్చాడా? మళ్ళీ స్త్రీ సమాజంలో చెయ్యెత్తి నమస్కరించబడినప్పుడే ఈ సమాజంలో లింగభేదం లేకుండా గౌరవం దక్కుతుంది. నేను అందరిలాంటి మగవాణ్ణే. శరీరంలో యుక్త వయసు లక్షణాలు ప్రారంభమైనప్పుడే కోరికలు గుర్రాలవుతాయి. ఆ సమయంలో శరీరాన్ని ఎంత కష్టానికి గురిచేస్తే శరీరం అంత విశ్రాంతిని కోరుకుంటుంది. అందుకే నేను అటు చదువుతో పాటు శారీరక శ్రమ కూడా ఎక్కువ చేసేవాడిని. మాకు నీలా పొలం పళ్ళు అవి ఏమీ లేవు. నాన్నగారు సైకిల్ తీసుకువెళ్ళు అనేవారు.
అప్పుడు చెమట పట్టదు కదా, అందుకే బయట పనులన్నీ నడిచి వెళ్ళి నేనే చేసేవాడిని. ఇంట్లో అమ్మకు అన్ని పనులు సాయం చేసేవాడిని. అయితే నా టైం టేబుల్కు అడ్డు రాకుండా మాత్రం చూసుకునేవాడిని. ఒకవేళ అడ్డు వస్తే ఆ కోల్పోయిన సమయాన్ని నిద్రలో తగ్గించుకునేవాడిని. అందువల్ల నాకు ఎటువంటి ఆలోచనలు వచ్చినా నియంత్రణ అనేటువంటిది నాలోనే ఉంది. కనుకనే చదువు మీద దృష్టి పెట్టగలిగి మంచి శాతాన్ని సంపాదించుకోగలిగాను. ఇదంతా నా గొప్ప కోసం చెప్పడం లేదు రాజు. వయసు వచ్చేసిన శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం ఎంత కష్టమో నాకు బాగా అనుభవమే అంటూ ఆగాడు శ్రీకృష్ణ. సమాప్తం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు కలం నుంచి జాలువారిన లేడీ సింగర్ 41వ భాగం విన్నారు. ఈ భాగం మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ 42వ భాగం విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.